చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పార్ట్ 2 వీడియో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్ 1 చూడకుంటే తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా పక్కా ఒక బిట్ అనేటువంటిది వస్తుందని చెప్పాము. 100% మీరు ఏ ఎగ్జామ్ చూసినా కానీ తప్పకుండా ఒక బిట్ అనేటువంటిది అవును నిజమే వస్తుందని అనుకుంటారు కూడా. కాబట్టి అలాంటి బిట్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఈ క్లాస్ అనేటువంటిది చివరి వరకు చూడండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, వీలైతే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా మన యొక్క యాప్ ఉంది, మీ ప్లే స్టోర్ నుంచి సేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా అనేక పీడిఎఫ్ అదే రకంగా అనే ఫ్రీ క్లాసెస్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఎరిహో మిత్రులారా తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. చూడండి ఇక్కడ 7th రూల్. కొన్ని అన్కౌంటబుల్ నౌన్ సహజంగా ఉండేటువంటివి లైక్ ఫర్నిచర్, లగేజ్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, అదే రకంగా వర్క్, నాలెడ్జ్, ఎక్విప్మెంట్, బిహేవియర్, సీనరీ, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ, మ్యూజిక్, ప్రోగ్రెస్, వెదర్, వీటిని ఎస్ చేర్చి ప్లూరల్గా మార్చలేము. వీటిని సింగులర్ వర్బుగానే జత చెయ్యాలి. అంటే ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క పదాలన్నీ కూడా ఓన్లీ సింగులర్ ఫామ్నే ఉంటాయి, సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్గా మారవు. ఎస్ చేర్చి ఇప్పుడు ఫర్నిచర్ ఉందనుకో ఫర్నిచర్స్ అనేటువంటిది ఉండదండి, లగేజ్ ఉందనుకో లగేజెస్ అనేటువంటిది ఉండదు. ఈ బిట్ చాలా సందర్భాల్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అడ్వైస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఇవన్నీ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ పదాలు గత ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్. కాబట్టి ఇక్కడ మనకు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఓన్లీ సింగులర్గానే తీసుకోవడం జరుగుతుంది. సింగులర్కి సంబంధించినటువంటి ఆక్సిలరీ వర్బ్స్ అదేవిధంగా మెయిన్ వర్బ్ అనేటువంటి తీసుకుంటుంది. వర్క్ ఈజ్ వర్షిప్, నాలెడ్జ్ ఈజ్ పవర్, హిస్ బిహేవియర్ వాస్ నాట్ ప్రాపర్, హిస్ అడ్వైస్ ఇన్ ద మ్యాటర్ ఈజ్ ట్రస్ట్ వర్తి. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో హిస్ అడ్వైజెస్ అని ఇస్తాడు కానీ అది రాంగ్ అండి. హిస్ బిహేవియర్స్ అని ఇస్తాడు అది రాంగ్ అండి. నాలెడ్జెస్ అని ఇస్తాడు అది రాంగ్ అండి. వర్క్ అంటే వర్క్స్ అనేటువంటిది ఇస్తాడు. కాబట్టి అలా ఇస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇలాంటి బిట్స్ మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడు సింగులర్గా ఉండేటువంటి పదాలను మనం గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే 8th రూల్. 2 నౌన్స్ బిసైడ్స్, యాజ్ వెల్ యాజ్, అండ్ నాట్, ఇన్ అడిషన్ టు, లైక్, విత్, టుగెదర్ విత్, ఇంక్లూడింగ్, అకంపనైడ్ బై తో కలిపినప్పుడు ముందు వచ్చే నౌన్కి సంబంధించిన వర్బును రాస్తాము. చాలా జాగ్రత్తగా చూడండి మీరు. రామ్ ఐ నాట్ హిస్ ఫ్రెండ్స్, నాట్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ, అండ్ తర్వాత నాట్ వచ్చింది. ద హౌస్ విత్ ఆల్, ఓకే. ద ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్, ద పిజన్ లైక్ అదర్, లైక్ అదర్. చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి కొన్ని పదాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ అనుకుంటాం మనం, కానీ ఇక్కడ ఐ నాట్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి వర్బ్ అనేటువంటిది అదే రకంగా ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటిది లేకుంటే హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది సింగులర్గానే తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కానీ రామ్ అనేటువంటిది ఉంది కదా మొదటి నౌన్, దానికి సంబంధించినటువంటి దానికి మాత్రమే తీసుకుంటుంది వాస్. అదే రకంగా ద హౌస్ విత్ ఆల్, విత్ ఆల్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది లేకుంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటుంది. ద హౌస్ వాస్, ద ప్రెసిడెంట్ హ్యాస్, ద పిజైన్ లైక్ అదర్ వచ్చింది కాబట్టి బర్డ్స్. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మొదట ఉన్నటువంటి ఏవైతే నౌన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ఇక్కడ వాడబడేటువంటిది హెల్పింగ్ వర్బులు కావచ్చు, వర్బులు కావచ్చు, సింగులర్గానే ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ 9th వన్. ద టైటిల్ ఆఫ్ ద బుక్, ప్లేస్, పోయమ్స్, మూవీస్లను సింగులర్గా భావించి సింగులర్ వర్బును ఎన్నుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి సల్మాన్ రష్డీస్ మిడ్ నైట్ చిల్డ్రన్ ఈజ్ అనేటువంటిదే రాయాలి, ఆర్ రాయదు. చిల్డ్రన్స్ ఆర్ అనేటువంటిది ఇట్లా మనకు ఐడియా వస్తుంటుంది అన్నట్టు అప్పుడప్పుడు. ద అన్టచబుల్స్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ వర్ రాయడానికి అవకాశం ఉంటుంది, అట్లా రాయొద్దు. అంటే టైటిల్ ఆఫ్ ద బుక్ కావచ్చు, ఇది టైటిల్ ఆఫ్ ద బుక్ అండి. తర్వాత సల్మాన్ రష్డీ మిడ్ నైట్ చిల్డ్రన్ అనేటువంటిది, పోయం అనేటువంటిది, ఇవన్నీ కూడా సింగులర్గానే ఎంచుకోవాలి. నెక్స్ట్ 10th చూసినట్లయితే 2 భాగాలు కలిగిన నౌన్స్, సీజర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ అండి. పైన్స్, ట్రెజర్స్, బైనాక్యులర్, టంగ్స్, స్పెక్టకల్స్, షర్ట్స్, బ్రీచెస్, షూస్, స్కేల్స్, గ్లాసెస్ ప్లూరల్గా భావించి ప్లూరల్ వర్బ్ని జోడించాలి. ఎల్లప్పుడూ ఈ పదాలన్నీ కూడా ఎల్లప్పుడూ ప్లూరల్గానే ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్లూరల్గా ఉండేటువంటి పదాలు
ఎల్లప్పుడూ సింగులర్గా ఉండేటువంటి పదాలు, ఎల్లప్పుడూ సింగులర్గా ఉండేటువంటిది, ఎల్లప్పుడూ ప్లూరల్గా ఉండేటువంటి పదాలు లీస్ట్ తెలుసుకుంటే తప్పకుండా ఒక బిట్ ఇక్కడి నుంచే వస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై సీజర్స్ ఆర్ అనేటువంటిది ఉపయోగించాము, ద సీజర్స్ ఆర్ అనేటువంటిది ఉపయోగించాము. ఎందుకంటే ఇవి ఎప్పుడు ప్లూరల్గానే ఉంటాయి. కానీ పై పదాల ముందు ఏ పేరు ఉన్నట్లయితే సింగులర్గా భావించాలి. ఇంపార్టెంట్ అండి. ఓకే, అందరికీ ఈ 2 రూల్స్ తెలుసు. కానీ ఓన్లీ ఏ పేర్ ఆఫ్ షూస్, ఒక పేర్ అంటే ఓన్లీ ఏ పేర్ అంటే ఒక జత షూస్. షూస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు కామన్గా షూ అనేటువంటిది రాదు, షూసే రాస్తాం. కానీ ఇక్కడ వాడబడేటువంటిది వర్బ్ అనేటువంటిది, యాక్సిలరీ వర్బ్స్ అనేటువంటిది, హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఈజీగానే వాడాలి. అది ఎందుకు? ఏ పేర్ ఆఫ్ అనేటువంటి పదాలు వచ్చినప్పుడు మాత్రమే సింగులర్ వర్బ్ను జోడించాలి. కాబట్టి ఏ పేర్ ఆఫ్ సీజర్స్ వాస్, అర్థమైంది అనుకుంటున్నా. ఏ పేర్ ఆఫ్ అనేటువంటిది వస్తేనేమో సింగులర్ది వాడాలి, లేకుంటే కామన్గా ఆ పదాలు ఒకటే వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ను వాడవలేను. కొన్ని నౌన్స్ను సింగులర్గాను ప్లూరల్గాను ఉపయోగించవచ్చు. అంటే అవి సింగులర్గాను ఉపయోగించవచ్చు, ప్లూరల్గాను ఉపయోగించవచ్చు. షీప్, ఫిష్, డీర్, పీస్, స్విన్. ఏ షిప్ ఈస్ ఏ బ్యూటిఫుల్ యానిమల్. మెనీ షిప్ ఆర్, ఇక్కడ మెనీ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఏ షిప్ అంటే ఒక. ఓకే, ఐ ఫౌండ్ ఏ పీస్. ఓకే, ఐ ఫౌండ్ 5 పీస్. ఓకే, దేర్ ఆర్ మెనీ ఫిష్ ఇన్ ద పాండ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది సింగులర్గా అన్నా ప్లూరల్గా అన్నా 2 విధాలుగా వాడొచ్చు అన్నాడు. కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. అంటే ఏ రకమైన పదాలు ఉంటాయి అనేటువంటిది ఎగ్జామ్లో ఇస్తే చాలా తక్కువ, రేర్గా ఇలాంటి బిట్స్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. షిప్, ఫిష్, డీర్, పీస్ అండ్ స్విమ్ అనేటువంటి పదాలు సింగులర్గాను ప్లూరల్గాను ఉపయోగించవచ్చు అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12th వన్ ఇంపార్టెంట్ అండి. సింగులర్ నౌన్ ప్రిపోజిషన్. సింగులర్ నౌన్ ఉన్న వాక్య నిర్మాణంలో సింగులర్ వర్బ్ను ఎంచుకోవాలి. అంటే ఏంటి? సింగులర్ నౌన్ మ్యాన్ సింగులర్, ప్రిపోజిషన్ అంటే ఆఫ్టర్, తర్వాత మళ్ళీ సింగులర్ నౌన్, ఇక్కడ సింగులర్ నౌన్ మ్యాన్, మ్యాన్ ఆఫ్టర్ మ్యాన్, తర్వాత సింగులర్ వర్బ్ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, మ్యాన్ ఆఫ్టర్ మ్యాన్ వాస్, సింగులర్ వర్బ్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. 1 month ఆఫ్టర్ అనేదర్, ఇక్కడ 1 month అనేటువంటిది సింగులర్, ఇక్కడ ఆఫ్టర్ అనేటువంటిది ప్రిపోజిషన్, ఇక్కడ అనేదర్ అనేటువంటిది సింగులర్. అప్పటికి కూడా మనము సింగులర్ వర్బ్ను అంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ను వాడవలేను. తర్వాత షిప్ ఆఫ్టర్ షిప్ అరైవ్స్ రెగ్యులర్లీ, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది. కాబట్టి అరైవ్స్ అనేటువంటిది సింగులర్కి సంబంధించినటువంటి మెయిన్ వర్బ్ ఫామ్. కాబట్టి ఈ రకంగా మనమైతే 100% ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని, మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇంకా 12, అవన్నీ కూడా ఒకే వీడియోలో చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక కామెంట్, ఈ క్లాస్ యూస్ఫుల్గా ఉందా లేదా, అదే రకంగా తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు ఇంగ్లీష్లో భయం లేకుండా మీ జీవితంలో జయం రావాలి అంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు ఫాలో కాండి. 100% మీకు ఉద్యోగం వచ్చేంత వరకు 100% తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. కామెంట్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ దిస్ వీడియో అని. పార్ట్ 3లో మిగతా 12 రూల్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.